ఆశపడిన దేవుడు మరి పునరుత్థానం వెళ్ళిన తర్వాత పరిశుద్ధాత్మగా లోకానికి వచ్చి ఎవరైతే దేవుని అంగీకరించారు, ఎవరైతే దేవుని మార్గాలు నడవాలని ఆశపడ్డారో, బాప్తిసం పొందారు, నోటితో ఒప్పుకొని దేవుని విశ్వసించారో వారిలో పరిశుద్ధాత్మ దేవుడు నడిపిస్తున్నారు. దేవునికి స్తోత్రం. దేవుడు ఆశపడే రీతిగా ఎవరైతే దేవుని అంగీకరిస్తారో వారిలో ఉంటాడు, వారితో కూడా ఉంటాడు. కనుక సహవాసం అనేది దేవుడు ఇష్టపడేది. కనుక అందుకే ఈ మందిరాన్ని దేవుడు ఇదేమో ఈ మందిరం జరుగుతుందా చెప్పండి జవాబు. కదులు కానీ ఎవరు ఆలయం అట? ఎవరు ఆలయం? మనమే దేవుని మనమే దేవుని ఆలయం కనుక మనం చలించేవారు. దేవునికి స్తోత్రం. ఈ చలించని మందిరంలో ఉండి చలించేవారమైన మనం పరిశుద్ధాత్మ నడిపింపులో దేవుని చిత్తాన్ని నెరవేరుస్తున్నారు. ఈ చలిస్తూ ఈ గ్రామం అంతా లేదా వేరు వేరు గ్రామాలకు వెళ్ళి ప్రభువుని యేసుక్రీస్తును ప్రకటించడాన్ని బట్టి అనేకులను రక్షణలోనికి తీసుకుని బిడ్డలంగా ఉండాలని దేవుడు తన చిత్త ప్రకారం మనందరూ కూడా రక్షించాడు. మనమందరం కూడా ప్రతిష్ఠించబడిన దేవుడు, పరిశుద్ధాత్మ చేత అభిషేకించబడిన వారు. ఈ మందిరం ఏ రీతిగా దేవుని నామంలో ఏ దినం ప్రతిష్ఠించబడిందో ఈ కదిలేని మందిరంలో మనము దేవుని ద్వారా బలం పొందుకొని కదిలే మందిరాలుగా దేవుని యొక్క ప్రత్యక్షతను ఇతరులకు కనపరిచే బిడ్డలుగా ఉండాలి అనే విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాం. దేవునికి స్తోత్రం. మనం ప్రతిష్ఠింపబడిన వారు అంటే ప్రత్యేకించబడిన వారు కదా. కనుక దేవుని కోరి నడుచుకోవాలి. మన చూపులు, మన నడత, మన మాటలు, మన ప్రవర్తన అంతా కూడా దేవునికి మహిమకరంగా ఉండేది. ఒకప్పుడు మనం దేవునికి దూరస్తున్నాము, ఇప్పుడు దేవుని బిడ్డలుగా మార్చబడ్డాం. ఒకప్పుడు చీకట్లు ఉంటుంది, ఇప్పుడు ఆశ్చర్యకరమైన వెలుగులోనికి మనము వచ్చాము. కనుక మనలో లోకస్తులు ఎవరిని చూడాలి అనగా ప్రభువైన క్రీస్తును ఆ రీతిగా మనం నడుచుకోవాలి. ఎప్పుడు అది సాధ్యం? దేవునితో కూడా సహవాసం, ప్రార్థనా జీవితం, వాక్యానుసారమైన జీవితం మనం ఎప్పుడైతే చేస్తామో అప్పుడు దేవునితో సహవాసం కలిగి ఉండడాన్ని బట్టి పేతురు భక్తుడు ఆయన విద్య లేని పామరులని శిష్యుల్లో కొంతమందికి విషయం మనందరికీ తెలుసు. అయితే పేతురు భక్తుడు ఎప్పుడైతే పరిశుద్ధాత్మను పొందుకున్నాడో ఆయన ఒక్క ప్రసంగం చేస్తే ఎంతమంది రక్షించబడ్డారని వాక్యంలో ఉంది. రక్షణ అది పరిశుద్ధాత్మ కార్యం. కనుక అది ఈ అంత్య దినాల్లో జీవిస్తున్నాం. మనమందరం కూడా చెల్లించే ఆలయాలే. ఎందుకనగా పరిశుద్ధాత్మ చేత మనం ప్రతిష్ఠించబడ్డాం, ప్రత్యేకించబడ్డాం. కనుక ప్రత్యేకమైన జీవితం అనగా క్రీస్తును పోలి నడుచుకుంటూ క్రీస్తు లేని వారికి క్రీస్తును ప్రకటించి ఈ ఆలయాలను తీసుకొని రావాలి. అందరూ కూడా దేవుడితో సహవాసం కలిగిన జీవితం చేస్తూ దేవుడు మన కొరకు సిద్ధపరిచిన ఆ పరలోక రాజ్యంలో ఆ స్వాస్థ్యాన్ని పొందుతున్న దేవుడితో జీవించే కృప దేవుడు మనందరికీ అనుగ్రహించుగాక. దేవునికి స్తోత్రం. కొన్ని రోజులైతే వయసు పెరిగేటువంటి సంఘం కనపడవు. కనుక ఎవరు పిల్లారా చూపున్న ప్రతి వారు కూడా దేవుని వాక్యాన్ని చదవాలి. దేవుడు మనకు ఆ చేతులు ఇచ్చి చెవులు ఇచ్చాడు, నోరు ఇచ్చాడు. నోటితో దేవుని స్తుతించాలి, పాడాలి. చెవులు ఇచ్చాడు, దేవుని మాటలు వినాలి. ఆ తర్వాత చేతులు ఇచ్చాడు, దేవుని కార్యాల కొరకు చెప్పడాలి. తర్వాత మనకు కాళ్ళను ఇచ్చాడు, దేవుని కార్యాల కొరకు ముందుకు సాగు. అట్టి కృప దేవుడు వడ్లాడలో ఉన్న దేవుని బిడ్డలందరికీ అనుగ్రహించిన రాబోయే దినాల్లో ఈ మందిరంలో అనేకులు కూడి దేవుని ఆరాధించే బిడ్డలుగా, రక్షణ పొంది దేవుని స్తుతించే బిడ్డలుగా, దేవునితో సహవాసం కలిగి ఉండే బిడ్డలుగా ఉండాలని ఆశపడుతూ ఇతరులతో దేన్ని కూడా చూడడానికి వీల్లేదండి. దేవుని క్రైస్తవుని చూడడానికి వీల్లేదు. ఈ ధర్మశాస్త్రంలో ఆశ్చర్యకరమైన సంగతులు నేను చూసినట్టు నా కన్నులు ఆ తర్వాత వ్యర్థమైన వాటిని చూడకుండా నా కన్నులను ఏం చేయాలి? త్రిప్పివేయమని నేను అడుగుతున్నాను. ఒక మాట చదివి నేను ముగిస్తాను. సమయం రెండవ అధ్యాయం కొన్ని వచనాలు చదువుతానండి. ఆ కాలంలో సీయోను నుండి ధర్మశాస్త్రము, యెరూషలేములో నుండి యెహోవా వాక్కు బయలుదేరును. జనములు గుంపులు గుంపులుగా వచ్చి దేవుని మందిరమునకు యెహోవా పర్వతములకు వెళ్ళుదము రండి. ఆయన తన మార్గముల విషయాన్ని మనకు బోధించును. మనము ఆయన
మధ్యవర్తము అని చెప్పుకుంది. ఆయన మధ్యవర్తము కాదండి. అయితే ఆయన సన్నిధికి వస్తే, దేవుని మందిరానికి వస్తే ఆయన తన మార్గాన్ని గురించి మనం బోధిస్తాడు, మనం నడిపిస్తాడు. ఆ దేవుని మనం కలిగి ఉన్నాం. ఆయన మార్గం ఎప్పుడు నిరంతరం ఏకరీతిగా ఉన్న దేవుడు, మనతో కూడా మనలో కూడా నడిపించే ఆ దేవునితో ఎల్లప్పుడూ సహవాసం కలిగి ప్రభుత్వ ముందుకు సాగుతూ చెల్లించే ఆలయమైన మనము దేవుణ్ణి పోలి నడుచుకుంటూ రైతులను ఈ సహవాసంలోనికి నడిపించాలి. మందిరంలోనికి నడిపించి మనం దేవుని ఆలయాలుగా ప్రత్యక్షపరచుకున్నాం. అట్టి కృపలో మనం అనుగ్రహించిన అందరూ పరిశుద్ధాత్మ శక్తి చేత నింపబడి దేవుని గొప్ప కార్యాలు చేసేవారు వీళ్ళందరినీ దీవించుగా సమయం వచ్చిన దేవుని రాజుని వందనాలు చెల్లిస్తూ వారు ఎంతో కష్టపడ్డారు. మరి ఆర్థికంగా ఎంతో లోతున్న పరిస్థితుల్లో ఫలితంగా నిలబడ్డానికి సహాయం చేశాడు. ఈ కార్యం జరిగించబడి ప్రభునామంలో ప్రతిష్ట చేయబడడానికి సహాయం చేశాడు. నాశనం నుంచి అనేక ఆశీర్వాదంగా వారిని ఆశిస్తూ వారిని మరోసారి నా హృదయపూర్వకంగా అభినందిస్తూ ఈ రోజు మాట అందిస్తున్నాను. దేవుని పరిశుద్ధ నామములో థ్యాంక్ యూ తల్లి. చక్కగా గ్రీటింగ్స్ చెప్పిన తల్లి గారికి ప్రత్యేకమైన వందనాలు. దయచేసి గమనించండి, సమయం కొద్దిగా ఉంది కనుక ఇప్పుడు తబిత జాషువా గారు వచ్చి గ్రీటింగ్స్ తెలియజేయవలసిందిగా ప్రభు పేరిట మనం చేస్తూ ఉన్నాము.